టాలీవుడ్లో ప్రస్తుతం టాప్ కొరియోగ్రాఫర్లుగా కొనసాగుతున్నారు శేఖర్, జానీ మాస్టర్. తాజాగా వీళ్ళిద్దరి మధ్య గొడవ కలకలం రేపుతోంది. ఇద్దరు గట్టిగా అరుచుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అసలేం జరిగిందో ఇక్కడ చూసేయండి. శేఖర్ మాస్టర్ వర్సెస్ జానీ మాస్టర్ మధ్య ఘర్షణ ఇప్పుడు టాలీవుడ్లో సంచలనం. తెలుగు కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్లో టాలీవుడ్ టాప్ మాస్టర్స్ శేఖర్, జానీ మధ్య జరిగిన హీటెడ్ డిబేట్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. శేఖర్ వర్సెస్ జానీ మాస్టర్ ఆదివారం సాయంత్రం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్గా మారింది. ఇందులో టాప్ కొరియోగ్రాఫర్లైన శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ వాగ్వాదానికి దిగినట్లుంది. చుట్టూ కూడా చాలా మంది ఉన్నారు. మధ్యలో శేఖర్ మాస్టర్పై జానీ మాస్టర్ గట్టిగా మాట్లాడినట్టు కూడా కనిపించింది. పోలీసుల జోక్యం కూడా ఈ వీడియోలో కనిపించింది. తెలుగు ఫిలిం డాన్సర్ అసోసియేషన్ ఎన్నికలు, మెంబర్షిప్ విషయాల గురించే శేఖర్, జానీ మాస్టర్కు మధ్య గొడవ జరిగినట్లు తెలిసిందే. ఫెడరేషన్ అనుమతి లేకుండా బై ఎలక్షన్స్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడంతో ఈ వివాదం ముదిరిందని అంటున్నారు. తెలుగు ఫిలిం డాన్సర్ అసోసియేషన్కు జానీ మాస్టర్ భార్య సుమలత అధ్యక్షురాలుగా ఉన్నారు. అయితే ఆమె ఏకపక్ష నిర్ణయాలపై అసోసియేషన్ మెంబర్లలో తీవ్ర వ్యతిరేకత ఉందని సమాచారం. ఈ మేరకు 10 మంది డాన్సర్లు కూడా రాజీనామా చేశారని అంటున్నారు. అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు. ఇక ఇప్పుడు ఫెడరేషన్ సభ్యుల్లో మెజారిటీ వాళ్లకు తెలియకుండానే బై ఎలక్షన్స్ నిర్వహించేందుకు సిద్ధం కావడం అగ్నికాజ్యం పోసినట్లయిందని చెప్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్లో శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ టాప్ కొరియోగ్రాఫర్లుగా సినిమాలకు పనిచేస్తున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ ఇలా టాప్ స్టార్ల సినిమాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు. అలాంటి టాప్ కొరియోగ్రాఫర్ల మధ్య ఈ వాగ్వాదం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే ఈ వైరల్ వీడియోపై ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏదీ రాలేదు. అసోసియేషన్ కానీ లేదా జానీ మాస్టర్ కానీ శేఖర్ మాస్టర్ కానీ ఇంకా దీనిపై రియాక్ట్ కాలేదు. ఏదేమైనా ఇద్దరు టాప్ కొరియోగ్రాఫర్లు ఇలా కోపం ప్రదర్శించడం మాత్రం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరి ఈ వివాదం చివరకు ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.